ఫ్రెండ్స్, నేనైతే సమోసా చేద్దామని 4 ఆలుగడ్డలు ఉడకబెట్టుకున్నాను. చూడండి, ఈ రకంగా ఉడకబెట్టుకున్నాను. మెత్తగా అయ్యేలా ఉడకబెట్టుకున్నాను. 2 ఆనియన్స్ చిన్న చిన్నగా ముక్కలు పీసెస్ కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి, కొత్తిమీర సరిపడా, కొంచెం వాము. మరీ మెత్త కాకుండా కొంచెం ఇలా కొంచెం గట్టి గట్టిగా ఉండేలా ఇట్లా పిసుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఒక పావు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆనియన్ వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, లైట్గా సాల్ట్ వేసుకుందాము. ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే రెడీ అయిపోయినాయి, ఫ్రై అయిపోయినాయి మంచిగా. కొంచెం అన్నీ వేసుకుంటున్నాను. చూడండి, గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా చూడండి. ఇదైతే రెడీ అయిపోయింది. కొంచెం కారం, సరిపడా కారం. నేనైతే ఒక గ్లాసు మైదాపిండి తీసుకున్నాను. సమోసా కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వేడి చేసుకున్న ఆయిల్ వేసుకుంటున్నాను. వాము ఉంచుదాము. దీంట్లో రెడీ చేసుకుందాం సమోసాలు. మనం చిన్న తగ్గించుకోవచ్చు. పెద్దగా కావాలంటే పెద్ద సైజులో కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు అంటున్నాను నేను. ఇలా చేసుకోవాలి. చూడండి సమోసాలు అయితే ప్రాసెస్ రెడీ అయిపోయి సమోసా వేస్తున్నానండి. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే సమోసా రెడీ చేసినాను. చూడండి ఎలా చేసినానో చూడండి. మీరు కూడా ట్రై చేయండి. ఏమన్నా మిస్టేక్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.